సత్యవాణి మ్యామ్. నమస్కారం రోజా. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటండి? ఈరోజు చెప్పుకునే టాపిక్ బలహీనత. ఇది ఒక మానసికమైన వ్యాధి లాంటిది. అది ముదరక ముందే మనం చికిత్స చేసుకోవాలి, మనకు మనమే చికిత్స చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి, ప్రపంచంలో ఎక్కడైనా చూడు, ప్రతి వ్యక్తికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఏది లేదు అనుకుంటే ఫ్యామిలీనే వాళ్ళ బలహీనతగా ఉంటుంది. కొందరికి మద్యపానం, దొంగతనాలు, మాదక ద్రవ్యాలు, పేకాట, వేట, కొంతమందికి ధనాన్ని ఆర్జించటమే, సంపాదించటమే, చాడీలు చెప్పటం, లేకపోతే అబద్ధాలు చెప్పటం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా మీరు గనక పరిశీలిస్తే ఏదో ఒక బలహీనత మనలో కలిగి ఉంటుంది. ఇది అక్షర సత్యం. ఎక్కువగా చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళల్లో మనకి ఎక్కువగా బయటికి కనిపిస్తుంది. మగవాళ్ళల్లోనూ ఉంటుంది బలహీనత. చీరలు కొనటం కొంతమంది బలహీనత, స్టీల్ సామాన్లు కొనటం కొంతమందికి, నగలు కొనటం కొంతమందికి, గిల్టీ నగలు అంటే 1 గ్రామ్ గోల్డ్ అలాంటి నగలు ఉంటాయి చూడు, అలాంటివి కొనటం పిచ్చి, పిన్నులు కొనటం పిచ్చి. ఒక ఆయన్ని చూసా, పుస్తకాలు కొనటం విపరీతం పిచ్చి. వాళ్ళ ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో. ఎందుకు కొంటున్నాం, ఏమి కొంటున్నాం, ఇవి చదువుతున్నామా, ఈ విధంగా ఆలోచిస్తే కనుక ఏమీ ఉండదు. ఇల్లు చూస్తే మొత్తం పుస్తకాల మయమే. లోగడ నేను చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి బలహీనత అని చెప్పాను కదా. కొంతమందికి ఏముంటుందో తెలుసా, కన్ను ఎదురుగా ఏది కనిపిస్తే దాన్ని కొనాలని కాళ్ళు ఆ వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఇల్లు మొత్తం ఒక పెద్ద మార్కెట్టే అవుతుంది. కొందరికి నచ్చిన హీరో సినిమాని మొదటి రోజునే చూడటం అతని బలహీనత. రెండో రోజు చూసినా, మూడో రోజు చూసినా, నాలుగో రోజు చూసినా, ఎప్పుడు చూసినా అదే సినిమా, కానీ మొదటి రోజే చూడటానికి అతని బలహీనత. అది ఒక పిచ్చి, ఒక రకంగా పిచ్చి. ఆ బలహీనత బాగా పెరిగిందనుకో పిచ్చి అనొచ్చు మనం. మా ఊళ్ళో ఒక అమ్మాయి చదువు విపరీతంగా చదువుతూ ఉంటుంది. ఎంత చదువుతామంటే అది ఆమెకు బలహీనతగా అయిపోయి ఆమెకు పిచ్చిక్కేసింది. రోడ్డు మీద ఇట్లా లెక్కలు రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పటికీ మనకి కనిపిస్తుంది. ఇలా లెక్కలు వేస్తుంటుంది, ఇట్లా చెరుపుతూ ఉంటుంది, మళ్ళీ రాస్తూ ఉంటుంది. ఏమిటి అంటే చదువు ఆమె బలహీనత అయిపోయింది, చదివి పిచ్చిక్కేసిపోయింది. అట్లా ఇలా చెప్పుకుంటూ పోతే గోళ్ళు కొరకటం, బట్టలు నోట్లో వేసుకొని నవలటం, కాళ్ళు ఊపటం, తల ఊపటం, ఇవన్నిటికీ ప్రధాన కారణం మనసు. మనసు మీద మనం టాపిక్ చెప్పుకున్నాం కదా, మనసే మెయిన్. ఆ మనసును కనుక మన కంట్రోల్లో పెట్టుకొని మనం చెప్పేటట్టుగా దాన్ని వినేటట్టుగా చేసుకున్నాము అంటే, కొంచెం అదుపు చేసుకొని ఆలోచించాము అంటే కనుక మంచి ఫలితాలు వస్తాయమ్మా. కాబట్టి ఈ బలహీనతలని వదిలేద్దాము. మనం ఇది ఒక అలవాటుగా మారిపోతుంది అందరికీ. కాబట్టి బలహీనతను వదిలేద్దాము, మంచిగా ఆలోచిద్దాము. ఏది ఉపయోగమో అటువంటి వస్తువులనే కొందాం. అది మనకి యూజా కాదా వాటినే కొందాం. మా అమ్మాయి చెప్తూ ఉంటుంది, అమ్మ 1 నెల రోజులు లేకపోతే 1 సంవత్సరం పాటు ఒక వస్తువుని నువ్వు వాడలేదు అంటే దానితో నీకు అవసరము లేదు, దాన్ని తీసి ఎవరికన్నా కావాలంటే ఇచ్చే, లేకపోతే అవతల పారే అంటుంది. అలా చూసుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందిరా. వస్తువులు ఎక్కువగా ఉన్న కొద్దీ పని పెరుగుతుంది, సర్దుబాటు పెరుగుతుంది. నువ్వు అవి వాడుతున్నావా, చదువుతున్నావా, ఓకే, లేదా అనవసరంగా పుస్తకాలు కానీ, పెన్సిళ్ళు కానీ, నగలు కానీ, చీరలు కానీ, స్టీల్ సామాన్లు కానీ ఇవన్నీ కొనేటప్పుడు ఆలోచించండి, కొనండి. అనవసరంగా దుబారాగా డబ్బులు ఖర్చు చేయవద్దు.
స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు.